హలో అండి, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మన జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న రొట్టె తోటకూర అండి. ఈ జొన్న రొట్టె తోటకూర మరి నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర రొట్టె అండి. తోటకూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ఆయిల్ అండి, నేను తగినంత వేస్తాను. కొద్దిగా పసుపు అండి, పోపు దినుసులు, కారము, కొద్దిగా ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నా అండి, ఉప్పు, 2 ఉల్లిగడ్డలండి పొట్టు తీసి పెట్టుకున్నా, కోసి పెడతాను. ఇందుకు కావాల్సిన తోటకూర అండి 3 కట్టలు. నేను బాగా శుభ్రం చేసి 3 సార్లు వాష్ చేసి పెట్టాను. తోటకూర 3 కట్టలు. ఇది కొద్దిగా మనకి కరివేపాకండి. ఇంతేనండి మన తోటకూరకు. జొన్న రొట్టె చేసేటప్పుడు చూపిస్తానండి. నేను స్టవ్ వెలిగిస్తున్నానండి. స్టవ్ అయితే వెలిగించాను, కడాయి పెట్టాను. ఆయిల్ అయితే వేస్తున్నానండి. నాలుగు గంటలు అయితే వేసానండి నేను. మన 3 కట్టలే కదా, సరిపోతుంది. కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నానండి. కొద్దిగా పోపు దినుసులు వేస్తున్నానండి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. ఒక 3 రెమ్మలు వేస్తున్నాను. 3 రెమ్మలు అయితే వేసాను. ఇప్పుడైతే ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నానండి. సన్నగా కోసి పెట్టుకున్నాను కదా, ఆ ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. తోటకూర పెడుతున్నానండి వెంటనే. ఇప్పుడైతే అంతా కలిపేద్దామండి బాగా. దీనికైతే కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నానండి. నేను చూసి వేసుకుందాము, కొద్దిగానే వేసుకోవాలి. ఎందుకంటే మగ్గితే కొద్దిగానే అవుతుంది కాబట్టి కొద్దిగానే వేసాను. కొద్దిగా కారం వేస్తున్నాను. కొద్దిగా అయితే పసుపు వేస్తున్నానండి. కొన్ని ఎల్లిపాయలండి పొట్టు తీసి పెట్టాను, అవి వేస్తున్నాను. ఇప్పుడు కలుపుదామండి. కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టాము సిమ్లో పెట్టి. ఈ తోటకూర అనేది మగ్గాలండి బాగా. ఇంతే అండి మన తోటకూరలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఎక్కువ మసాలాలు కూడా వేసుకోకూడదండి, వేయకూడదు కూడా. దీంట్లో నార్మల్ టేస్ట్గా ఉండాలంటే ఇట్లనే ఉండాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి, మీకు ఇష్టమైతే. కారం లేకుండా అంతా పచ్చిమిర్చితోనే చేసుకోవచ్చు. స్టవ్ అయితే సిమ్లో పెడుతున్నానండి. మగ్గించుకుందాం ఒక 5 నిమిషాలు. నేనైతే మూత పెడుతున్నాను. దీంట్లో వాటర్ గీటర్ ఏం అవసరం లేదండి. ఈ వాటర్, దీంట్లో వచ్చే వాటరే సరిపోతుంది. వాటర్ కూడా వేయకూడదు. వేసి మెత్తగా ఉడుకుతుందండి. మెత్తగా అయితే ఉడకకూడదు, కొద్దిగా పొడి పొడిగానే ఉండాలా. నేనైతే మూత పెట్టేస్తున్నానండి. సిమ్లో పెట్టాను స్టవ్. కలుపుతున్నానండి ఇప్పుడు జొన్న రొట్టెకు. ఇది జొన్నపిండి అండి. జొన్న రొట్టెకి జొన్నపిండి కలిపి పెట్టుకుందామండి. కర్రీ అయ్యేలోపు మనం ఇది పూర్తి చేసి పెట్టుకుందామండి. జొన్నపిండి కలిపి పెట్టుకుందాము. జొన్నపిండి అయితే కలిపానండి. ఇట్లా గట్టిగా కలుపుకోవాలా మనము, మరీ గట్టిగా కాదు, కొంచెం అట్లా కలుపుకోవాలండి మనము బాగా నీట్గా. ఇప్పుడైతే రొట్టె కొట్టి పెట్టుకుందామండి మనము. చాలా ఈజీ అండి రొట్టె చేయడం, జొన్న రొట్టె.
కర్రీ చూద్దామండి. మూత తీస్తున్నాను. వావ్, సూపర్గా రెడీ అయిందండి మన కర్రీ. చూసారండి, దాంట్లో వచ్చిన వాటర్ కూడా అంతా ఇంకిపోయి బాగా ఉడికింది. ఇలాగే ఉండాలండి తోటకూర. తోటకూర ఫ్రై అంటే ఇట్లాగానే ఉండాలి. మరి మెత్తగా ఉడికితే కూడా అంత టేస్ట్ అనిపించదు. అవి అల్లం పేస్టు అవన్నీ వేయకూడదండి దీంట్లో. అయిపోయిందండి మన కర్రీ. దీన్ని దించి మనం రొట్టె చేసి పెట్టుకుందామండి. ఇంకా నేనైతే దించేస్తున్నాను. ఇట్లే ఉండాలండి తోటకూర. చూసారా ఎంత బాగుందో. మూత పెట్టేస్తున్నానండి, నేను దించేస్తున్నాను. పెన్నం అయితే పెట్టానండి. రొట్టె కొట్టుకుందాం ఇప్పుడు మనము. రొట్టె అయితే కొడుతున్నానండి నేను. మరీ మందం కూడా చేసుకోకూడదండి, పతలాగా ఉండాలి. రొట్టె అంటే టేస్ట్ ఉంటుంది బాగా. జొన్న రొట్టె హెల్త్కి చాలా మంచిది కదండి. షుగర్ పేషెంట్స్కి కానీ అందరూ ఎవరికైనా మంచిదే కదండి జొన్న రొట్టె అంటే. జొన్న రొట్టె తోటకూర కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అండి. అది చాలా బాగుంటుంది. చికెన్లోకైనా మటన్లోకైనా జొన్న రొట్టెనే కాంబినేషన్ అండి బాగా. ఇలా బాగా పతలాగా పెద్ద కొట్టుకోవాలండి జొన్న రొట్టె అనేది. వేసేస్తున్నానండి నేను పెన్ను మీద. పెద్దగా ఇలా కొట్టుకోవాలండి బాగా. ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి నేను. ఈ బుగ్గలు వచ్చిన తర్వాత మనము రొట్టె మళ్ళీ ఈ పక్క తిప్పేసుకుందామండి. జొన్న రొట్టె అంటే వాటర్ వేసుకోవాలి కదండి, ఇంక అందరికి తెలుసు కదా. ఇట్లా బుగ్గలు వస్తున్నాయి కదండి, మనం రొట్టె తిప్పేసుకుందాము. కాలింది ఒక సైడు. చూడండి బాగా కాలింది కదా. ఈ సైడ్ కూడా కాల్చుకుందామండి బాగా. మనం ఇలా ఒక రొట్టె కొట్టేసుకుందామండి. ఈ సైడ్ కూడా కాలిందండి బాగా. ఈ సైడ్ కాల్చుకుందాము. సైడ్లో కూడా బాగా కాల్చుకోవాలండి, బాగుంటుంది. రొట్టె కాల్చి బాగుంటుంది, పిండి పిండి ఉండకుండా. కట్టెల పొయ్యి మీద అయితే రొట్టెలు బాగా కాలుతాయండి. గ్యాసులు కదా, సైడ్ అనేది కొద్దిగా కాలదనమాట. మనం ఇట్లా చూసి బాగా కాల్చుకోవాలన్నమాట. తీస్తున్నానండి. రొట్టె అయితే కాలింది బాగా. రొట్టె కొట్టుకున్నామండి. రొట్టె అయితే వేస్తున్నానండి నేను. వాటర్ వేస్తున్నానండి మళ్ళీ. ఇలాగ అన్ని రొట్టెలలో చేసి పెట్టుకుందామండి. బాగా కాల్చుకోవాలండి, పచ్చి పచ్చిగా ఉండకుండా రొట్టె బాగా కాల్చుకోవాలండి. టేస్ట్ ఉంటుంది బాగా రొట్టె. తీసేస్తున్నానండి రొట్టె.
అయిపోయిందండి మన తోటకూర రొట్టె. చూడండి రొట్టెలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, బాగా మెత్తగా అండి, దూదుల్లాగా ఉన్నాయండి రొట్టెలు కూడా. చూడండి సాఫ్ట్గా జొన్న రొట్టెలు అండి. మరి మీరు కూడా ఇలాంటి ట్రై చేసుకోండి ఒకసారి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.